పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఎప్పటిలాగే సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్స్ గా వచ్చారు. సంజు శాంసన్ మళ్లీ ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ డౌన్ ఆయుష్ మాత్రే వచ్చాడు. సిఎస్కే పవర్ ప్లే లో స్లోగా రన్స్ చేస్తారనుకున్న వాళ్ళ నోర్లు ముయించేలా బ్యాటింగ్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ స్లోగా ఆడుతున్న ఆయుష్ మాత్రకి మాత్రం స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు. ఆయుష్ మాత్రే ఏ మాత్రం స్లో డౌన్ అవ్వకుండా బౌండరీలు కొడుతూనే ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఆయుష్ మాత్రే మిడిల్ ఓవర్స్ లో అవుట్ అయిపోయారు. శివం దుబే స్లోగా ఆడుతున్న స్కోర్ చూస్తే స్లో డౌన్ అవుతుంది. అప్పుడు వచ్చాడు సర్ఫరాజ్ ఖాన్. ఫీల్డింగ్ లో ఎటువైపు గ్యాప్ ఉంటే అటువైపు బౌండరీలు కొడుతున్నాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు ఏ మాత్రం అర్థం కావట్లేదు. తర్వాత సర్ఫరాజ్ ఖాన్ కూడా అవుట్ అయిపోయాడు. కానీ సిఎస్కే మంచి టోటల్ నే పెట్టింది పంజాబ్ కు. 210 భారీ టార్గెట్ ను ఎదుర్కోవడానికి పంజాబ్ డిస్ట్రాక్షన్ ఓపెనర్స్ అయిన ప్రియాంశ్ ఆర్య అండ్ ప్రభ్సిమ్రన్ వచ్చారు. మొదటి ఓవర్ నుండి ప్రియాంశ్ ఆర్య దూకుడుతో ఆడుతున్నాడు. ప్రభ్సిమ్రన్ స్లోగా ఆడుతున్న ప్రియాంశ్ ఆర్య మాత్రం ఎక్కడ స్లో డౌన్ అవ్వకుండా హిట్టింగ్ చేస్తున్నాడు. అలా ఆడుతున్న ప్రియాంశ్ ఆర్య అవుట్ అయిపోయాడు. తర్వాత ప్రభ్సిమ్రన్ కూడా రన్అట్ అయ్యాడు. తర్వాత వచ్చిన కూపర్ అండ్ శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఓవర్ లో స్కోర్ ఏ మాత్రం తగ్గకుండా ఆడారు. మ్యాచ్ గెలిచారు. సిఎస్కే కు ఇంకో ఓటమి తప్పలేదు.